వేల కోట్ల రూపాయలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. అది పోవటం అంటే సరే. సైబర్ క్రైమ్ అనేది స్పెషలైజ్డ్ సబ్జెక్టు, మళ్ళీ దాని దగ్గరికి వెళదాము. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ మేము విజయాలు సాధించామన్నారు, తలసరి ఆదాయం పెంచామన్నారు, రైతులకు న్యాయం చేశామన్నారు, ప్లస్ విద్యార్థులకు న్యాయం చేశామన్నారు, మహిళలకు న్యాయం చేశామన్నారు, డబుల్ బెడ్రూమ్ లబ్ధి చేకూర్చామన్నారు మానవతారయ్య గారు. బీఆర్ఎస్ వారు వచ్చి 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి అన్నారు, అది 420 గ్యారంటీస్ అన్నారు. సరే, సర్పంచ్ ఎలక్షన్లో మేము మా సత్తా గలిగామన్నారు. ప్రకాష్ రెడ్డి గారు ఏమన్నారు, మేము సంస్థాగతంగా బలోపేతం అయ్యాం, ఇక నుంచి మా బలం చూపిస్తామన్నారు. ఈ 3 పార్టీల విశ్లేషణ ఇది. సరే, పూర్ణచంద్రరావు గారు సైబర్ క్రైమ్ పక్కన ఉంచితే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ 3 పార్టీల పయనం ఎలా ఉంది, విశ్లేషకులుగా మీ కామెంట్ ఏంటి? ప్రసాద్ గారు, మీకు అట్లాగే ప్యానెల్ మిత్రులందరూ నమస్కారం. మొదటి మీ విశ్లేషణ బాగుంది అంటున్నాను. ముగ్గురు గురించి మొదలే చెప్పారు మీరు ఫస్ట్ చెప్పినప్పుడే. దానికి అడిషనల్ గా 2 నిమిషాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ పరంగా చూస్తే, అట్లాగే ప్రభుత్వ పరంగా చూసినా కూడా పార్టీలో పట్టు సాధించారు రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వాల్లో కూడా పట్టు సాధించారు. 2 ఏళ్ళు అయిపోయింది. 23 డిసెంబర్ 7 నాడు వాళ్ళు స్వీకారం చేస్తే మొన్నటి 7కే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా కొద్ది ఒక 20 రోజులు గడిచింది కూడా చూసుకుంటే వాడికి. ఎందుకంటే మొదటగా మీకు అట్లాగే తోటి ప్యానలిస్టులతో పాటు మహాటి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ రేపు మనం కలవదు ఒకటి, ఇవాళ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు కూడా తెలియజేయాలి. 2 విషయాలు మాట్లాడుకుంటే, ఒకటేమో పార్టీలో పట్టు సాధించారు, అట్లాగే ప్రభుత్వం మీద కూడా పట్టు సాధించారు. సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక్కడిగా అప్పుడు పార్టీలో రకరకాల ఇబ్బందులు ఉండే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు, ఆయన పార్టీ ప్రెసిడెంట్ కాగానే తర్వాత సీనియర్లు ఎట్టా కలిశారు, మొత్తం మీద పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే కలుపుగోలుగా ఉండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తర్వాత సాధించారు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి వస్తే విఫలమైనారు. స్పష్టంగా చెప్పాలి, దేనికది చెప్పాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలు అలవి కాని హామీలు, అందులో కొన్ని అమలైనవి, కొన్ని కాలేదు. మొత్తం లేవని అంటలేను కానీ కొన్ని అమలైనవి, కొన్ని కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే వాస్తవ పరిస్థితి తెలిసింది. ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. అప్పటికేమో కొంత మేము అధికారంలోకి వస్తామా రామా అనే మీమాంస ఉండే, చూద్దాం అన్ని విడిద్దామన్నా విడిచారు. దానిలో అన్ని అమలు కాలేదు, కొన్ని అయినాయి. వాటి విషయంలో ప్రజలు విమర్శ చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఇంకో 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుందని చెప్పి మొన్నటి ఎన్నికల్లో కూడా సుమారు 57-60% వరకు పంచాయతీల్లో వాళ్ళు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షంగా వీళ్ళు 30 సాధించారు. గ్రామాల్లో బీజేపీకి పెద్ద మొదటి నుంచి కూడా కొంత తక్కువ ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో 3 ముక్కలాట గట్టిగా అవుతుంది. ఇప్పుడైతే గ్రామాల్లో 5-6% మాత్రమే సర్పంచ్లను బీజేపీ పార్టీ గెలుచుకున్నది. ఇట్లా చూస్తే కొంత మెరుపులు మరకలు అన్నట్టు, కొంత ఇష్టం కొంచెం కష్టం అన్నట్టు, కొంత అభివృద్ధి కొంతవరకు ముందుకు పోతున్నారు. వచ్చే 3 ఏళ్లలో అసలైన ఉంటది అంటున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ప్రకటన చేసే అవకాశం ఉంది ఫిబ్రవరిలో. దాంతో స్థానిక ప్రభుత్వాలు ఏం జరుగుతుంది, మన పంచాయతీలు చూసినట్టే పంచాయతీల్లో పార్టీ పరంగా ఎన్నికలు జరగలేదు కనుక కొంతవరకు అటు ఇటు ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. కానీ ఏ దూడలో విన్నా మాదే దూడ అనే వాళ్ళు కూడా ఉంటారు. 10% ఇటు అటు వేసుకుంటారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో కానీ లేకపోతే ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో రేపు అసలైన పరీక్ష మొదలు కాబోతుంది. వీళ్ళు అన్ని పార్టీలకు అంటున్నారు. దాన్ని ఫేస్ చేయాలి. రెండోది ఏంటంటే, ప్రజల్లో వెళ్లే క్రమంలో కొంతవరకు మొన్నటిదాకా ఒక శృతిలేని సంసారం ఉండే, ఇప్పుడు మంత్రుల్లో కూడా ఏకీకరణ వచ్చేసింది. అంటే మొన్నటిదాకా మంత్రుల్లో కూడా మన రేవంత్ రెడ్డి గారిని చాలా విమర్శించే వాళ్ళు ఉన్నారు, గట్టిగా బయట మన మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఓ రకంగా అందరూ అంగీకరిస్తున్నారు. ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చని సావిత్రి ప్రసాద్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చిన దోకా లేదు. ముందు ఎన్నికలు ఎదుర్కోవాలి. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు 4 ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. ఆ వైపులో పోతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉద్యమాల గురించి మాట్లాడదామంట. యాక్చువల్ గా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంది ఏంటంటే, మేము ప్రతిపక్ష వాళ్ళ వైఫల్యాలను ప్రకటించే ఒక పని విద్యాసాగర్ గారు చేశారు. దానిలో నేనేమంటా అంటే, వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా నేను అభినందిస్తున్నాను. ఉదాహరణకు లగిచెర్ల భూమి పోరాటం కానీ, మొన్నటి హిల్ట్ విషయంలో జరిగిన వాటిని కానీ, అట్లాగే ఎరువుల కొరతను కానీ, అట్లాగే మనకు అప్పుల సగం హామీ అమలైందని కానీ, అంటే మన ఏవైతే వాళ్ళకి ఇచ్చిన గ్యారెంటీల మీద ఉద్యమాలు చేశారు. అదే ప్రకారం 2వ స్థానంలో నిలిచారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక్క ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మొత్తం అయితే పోదు కదా. గతంలో కేసీఆర్ గారే కాంగ్రెస్ ఎక్కడుందా, కాంగ్రెస్ ఎప్పుడు చచ్చిపోయింది పోమన్నాడు. అయిందా? కాలే కదా. అంతేందుకు 70% పైగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు, మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా గెలుచుకున్నది. ఏది వాళ్ళు 2 ఏళ్ల పాలన తర్వాత 2019లో 18 రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మరి పోయిందా? బండేవుడు గుండేవుడు అన్నాడు. మరి బీజేపీ మాత్రం సమానంగా ధీటుగా 8 సీట్లు పార్లమెంట్ గెలుచుకుంది కదా. అందుకని ఏమంటా అంటే, ఒక ఎన్నిక మొత్తం ప్రజాస్వామ్యంలో పార్టీ మొత్తం భవిష్యత్తు నిర్ణయించలేదు అంటున్నాను.
ప్రజలు ఏం చేస్తారంటే ప్రేమ వస్తే కౌగిలించుకుంటారు, కోపం వస్తే కొరికి చంపుతారు. తెలంగాణ ప్రజలు దీనికంటే వర్గ పోరాటం ఉంటుంది ముఖ్యంగా. కనుక వాళ్ళు ఏం చేశారు, ఒక ఎన్నికకు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమే కనుక మొన్న ఓడిపోయింది కనుక రేపు గెలవద్దని లేదు, పార్టీ మొత్తం కునారిపోయిన సందర్భం లేదంటున్నాడు. కనుక బీఆర్ఎస్ వాళ్ళు తగిన ప్రతిపక్షంగా ఆ కేసీఆర్ గారు బయటకు రాకపోయినా కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, జగదీశ్వర్ రెడ్డి గాని, పల్లా రాజేశ్వర రెడ్డి గాని, ఇటుపక్క నిరంజన్ రెడ్డి గాని, ప్రశాంత్ రెడ్డి గాని ఒక 6-7 పేర్లు చెప్పారు. ఇంకో 60-70 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఈ పార్టీ ఇచ్చిన హామీలు ఎండగట్ట ప్రయత్నం చేస్తున్నారు. బీసీ పోరాటం చాలా పెద్దది. కాకపోతే ఓటు బ్యాంక్ రాజకీయాల్లో బీసీ పోరాటంలో అందరూ తిలాపాపం తలా పిడగడం జరిగింది. అది ఇప్పుడు అమలు కాలేదు. రేపు పొద్దున పంచాయతీ ఎన్నికలు ఎట్లా జరుగుతుంది, బీసీల పోరాటం ఇట్లా జరుగుతుంది. బీసీ విషయంలో మాత్రం అందరూ బీసీలను భుజాలకి తుపాకులు పెట్టుకొని ఒక నోటు పేల్చుకున్నారు. ఇది ప్రతిపక్షాన్ని వర్తిస్తుంది, కాంగ్రెస్ వర్తిస్తుంది. ఇక మూడోది ఏంటంటే వ్యక్తి పూజలు లేని బీజేపీ పార్టీలో చూసుకుంటే నేను ఏమంటున్నాను, నాయకత్వందే ఉంటది కానీ బీజేపీలో ఎప్పుడు కూడా వ్యక్తి పూజ ఉండదు. రేపు మోడీ తర్వాత ఎవరైతే చెప్పలేము. ఇక్కడ కూడా ఇప్పుడు రామచంద్రరావు గారి పేరు అందరూ తెలుస్తారే కానీ రామచంద్రరావు గారి పార్టీ ఇవాళ అధ్యక్షుడు. గతంలో మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు మనకు బండి సంజయ్ గారు ఉన్నారు. ఎవరున్నా తమదైన రీతిలో నడిపిస్తారు తప్ప ఇంకోటి ఏం చేయలేదు. కాబట్టి బీజేపీ ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంతవరకు దాకా సంస్థాగత బలం పెంచుకునే ప్రయత్నం చేసింది, కొంతవరకు పోరాటంలో ముందున్నది. కానీ బీజేపీకి సమస్య ఏంటంటే ఇటు కొంచెము ప్రభుత్వం గట్టిగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే వాళ్ళు విమర్శిస్తున్నారు. పోనీ గట్టిగా ఎటు పక్కన కాంగ్రెస్ పార్టీ విమర్శించకపోతే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని అంటున్నారు. ఎవరు ఒకటి కాదు, వీళ్ళందరూ ఏ పార్టీ ఏ టీం బి టీం ఏం లేదు, ముగ్గురు కూడా అధికారం కోసం కొట్లాడుతున్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది, ఇద్దరి మధ్యన బీఆర్ఎస్ ఉన్నది. అయితే ఇప్పుడు బీజేపీకి శత్రువులు ఏంటంటే గత 10 ఏళ్ళు ప్రభుత్వం చేసిన బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలి వాళ్ళు, ఇటు పక్క 2 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉన్న ఇటు ఎదుర్కోవాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే మన బీజేపీకి ఉన్న సమస్య ఏంటంటే ఈ ఇద్దరిని అంటే ప్రతిపక్షాన్ని గట్టిగా కొంచెం సమర్థించి ప్రభుత్వం చేసే పనులు బాగా వ్యతిరేకిస్తే ఆ లాభం ఎవరికి పోతుంది, బీఆర్ఎస్ పోతుంది. అట్లా అది కొంచెం ఆలోచన చేస్తున్నా అంటున్నాను. కనుక బీజేపీ సంస్థాగత బలోపేతం చేసుకుంటుంది. పంచాయతీ ఎన్నికలు 5-6% రావచ్చు. ఎప్పుడైనా బీజేపీ గ్రామాల్లో కొంచెం వీకే ఉంటది. మన పార్లమెంట్ కొంతవరకు 3 స్థానాలను సంపాదించుకుందాం అంటే 3 ముక్కల ఆట ఉంటదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్తే రామారావు గారు, మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్తే 2026లో కాంగ్రెస్ ఏం చేయబోతుంది, బీజేపీ ఏం చేయబోతుంది,